We are looking at the topic ఈ అంశం గురించి మనం చూస్తున్నాం. God's power, దేవుని శక్తి, God's love, దేవుని ప్రేమ so huge, ఎంత విస్తారమైనది, ఎంత మహిమ కలిగినది. His provision is so limitless. ఆయన యొక్క సమకూర్పు పరిమితి లేనిది. God's love is unchanging, దేవుని ప్రేమ మారనిది, and His provision is limitless. ఆయన సమకూర్పు ఏమాత్రం పరిమితి లేనిది. Today you must know we serve a God who is the God of this entire heaven, ఈ ఆకాశానికి అంతటికి, earth, భూమికి the అంతటికి, sea, and everything belongs to our God. ఈ సముద్రం అంతటికి అంతా కూడా దేవునికి సంబంధించింది. ఆ దేవుని మనం సేవిస్తూ ఉన్నాం. Believe it, say aloud, hallelujah. Nothing is too hard for my God to do for you. నీ కొరకు చేయడానికి నా దేవునికి So అసాధ్యమైనది tonight as we ఏమీ లేదు. listen to the word of God, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని let our hearts వింటుండగా be eager to catch every word of God. దేవుని Amen. వాక్యంలో ప్రతి మాటను పట్టుకోవడానికి మన So we హృదయాలు will quickly look at Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం We're looking at verse 32. 32వ వాక్యాన్ని మనం చూస్తూ Can ఉన్నాం. someone read that verse loudly for me? Romans chapter 8 verse 32. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వాక్యము. He who did not spare his own son, but delivered him up for us all, how shall he not himself also freely give us all things? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనకు అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? Okay. So we look at Romans chapter 8 verse 32. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ Since he వాక్యం did not చూసినట్లయితే, spare his own son for us, మన కొరకు తన సొంత కుమారుని He gave up for us all, మనందరి కొరకు ఆయన would he also అప్పగించినవాడు. surely ఆయనతో give పాటు us everything else? ఆయనతో పాటు సమస్తమును మనకి అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా అని చెప్తున్నారు. Someone said that Romans chapter 8 verse 32 ఎవరు అన్నారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం is 32వ a వాక్యం. theological masterpiece. అది శాస్త్రీయపరమైన అది ఒక Masterpiece, something very special. అది ప్రత్యేకమైనది, శాస్త్రీయపరమైనది. Because it portrays God's unchanging love. దేవుని యొక్క మార్పు లేని ప్రేమను And చూపిస్తుంది. it shows for us God's limitless provision. దేవుని యొక్క పరిమితి లేని సమకూర్పును So when చూపిస్తుంది. we get the meaning of Romans chapter 8 verse 32, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వాక్యం even యొక్క if అర్థం people మనకు don't తెలుస్తుంది. love you, ప్రజలు నిన్ను you ప్రేమించకపోయినా say my God's love is unchanging. నువ్వు చెప్పొచ్చు నా దేవుని ప్రేమ మార్పు లేనిది Shout అని. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా చెప్పు. You find some people, pastor, no one loves me, pastor. కొన్నిసార్లు మీరు అంటూ ఉంటారు, పాస్టర్ గారు నన్ను My ఎవరు mom doesn't love me, ప్రేమించట్లేదు, my dad doesn't love me, మా తల్లి నన్ను ప్రేమించదు, my నా husband తండ్రి doesn't నన్ను love me, ప్రేమించదు, my wife doesn't love me, నా భర్త నా భార్య నన్ను my ప్రేమించరు, children don't love me. నా పిల్లలు నన్ను ప్రేమించరు. Have you heard those statements? ఆ మాటలు Yeah. విన్నారండి మీరు? See, today we don't have to get discouraged if we don't get the love from the world. ఈ లోకం నుంచి మనకు ప్రేమ దొరకకపోతే మనం We must get నిరుత్సాహపడగలం. encouraged because our God's love is unchanging. మన దేవుని ప్రేమ మార్పు లేనిది గనుక మనం Shout ప్రోత్సహించబడాలి. aloud, hallelujah. Hallelujah. Our God's love is unchanging మన దేవుని ప్రేమ మార్పు and His లేనిది, provision also is limitless. ఆయన యొక్క సమకూర్పు పరిమితి లేనిది. Today we don't have to thank God for His blessings. ఈ రోజు దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు మనం ఆయన్ని Today God's యాచించనక్కర్లేదు. blessings is ఈ limitless. రోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు పరిమితి So what does లేనివి. it mean for you and me? నీకు నాకు దాని అర్థం ఏంటి? All your spiritual blessings, నీ ఆత్మీయమైన all ఆశీర్వాదాలు, your physical blessings, నీ యొక్క భౌతికమైన all your ఆశీర్వాదాలు, financial నీ blessings, ఆర్థికమైన ఆశీర్వాదాలు, all your material నీ blessings, వస్తుపరమైన they ఆశీర్వాదాలన్నీ are all found in the wonderful package of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువునందే ఈ అద్భుతమైనవన్నీ కూడా గుప్తములై Listen to ఉన్నవి. me carefully. చాలా All your జాగ్రత్తగా blessings, వినండి. మీ whether it ఆశీర్వాదాలన్నీ, is spiritual, అది ఆత్మీయమైనదనా, physical, అది భౌతికమైనదనా, financial, ఆర్థికమైనదనా, material, is వస్తుపరమైనదనా, all found in one super package ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైన దానిలో లభిస్తుంది. called the love of Jesus. ఇది దేవుని ప్రేమ, యేసు ప్రభు ప్రేమలో. Shout aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా And చెప్తారా? when you go and get the internet package, ఇంటర్నెట్ ప్యాకేజ్ మనం తీసుకున్నప్పుడు, oh, you take a mobile package. మన మొబైల్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు They say, sir, when you book a 349 package, 349తో మీరు you'll get వేసుకున్నట్లయితే so much of talk time free. ఎంతో టాక్ టైం ఉచితంగా You'll get వస్తుంది. 100 SMS every day free. ప్రతిరోజు 100 SMS లు Then you'll వస్తాయి. get so much of data free. ఎంతో డేటా ఫ్రీగా వస్తుంది. So what are they trying to say? మరి ఏం చెప్పాలని Go for ప్రయత్నిస్తున్నారు? this package. ఆ ప్యాకేజ్ తో మీరు వెళ్ళినట్లయితే All these benefits are there.
ఈ యొక్క లాభాలన్నీ కూడా ఉన్నాయని So what చెప్తారు. happens? That makes you excited. అది నిన్ను చాలా ఉత్సాహభరితుని చేస్తుంది. So also for us as God's children, అలాగే మనం దేవుని when you బిడ్డలుగా tap into the love of Jesus, యేసు ప్రభు ప్రేమలోనికి నువ్వు వెళ్ళినట్లయితే you get spiritual blessings, ఆత్మీయమైన ఆశీర్వాదాలు నీకు physical వస్తాయి. blessings, భౌతికమైన financial ఆశీర్వాదాలు, blessings, ఆర్థికమైన material ఆశీర్వాదాలు blessings in the love of Jesus. యేసు ప్రభు యొక్క ప్రేమలో ఈ యొక్క ఆశీర్వాదాలు Shout aloud, hallelujah. That is why the word of God says, since God did not spare his only son Jesus, అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన సొంత కుమారుని ఆయన gave him up for us all, మనందరి కొరకు ఆయన అనుగ్రహించారు. won't he surely also not give us everything else? ఆయన మనకు సమస్తము ఎందుకు ఇయ్యడు అని I love అడుగుతున్నారు. the word everything else. Amen. సమస్తము మిగిలిన సమస్తము today as అనేది నాకు God's ఇష్టం. children, ఈరోజు We దేవుని don't బిడ్డలుగా serve a God who's a beggar God. అడుక్కునే దేవుని మనం He's a ఏమాత్రం rich సేవించట్లేదు. God, ఆయన amen. ఐశ్వర్యవంతుడైన He's a దేవుడు. rich God. ఆయన He ఐశ్వర్యవంతుడు. wants to give us everything in this ఈ world. లోకంలోని సమస్తాన్ని కూడా ఆయన మనకు ఇవ్వాలని So you must know కోరుకుంటున్నాడు. your God is a sacrificial ఈ God. రోజు మనం తెలుసుకోవాలి, మన దేవుడు త్యాగపూరితమైన దేవుడు. If you look at Romans chapter 8 verse 32, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వాక్యం it says, He who చూసినట్లయితే did not spare his only son. ఆయన తన సొంత కుమారుని ఇచ్చుటకు వెలితీయలేదు. In other words, our God had a sacrificial heart. మరొక విధంగా చెప్పాలంటే మన దేవునికి త్యాగపూరితమైన హృదయం If ఉంది. you look in the Old Testament time, పాత నిబంధన కాలంలో whenever చూసినట్లయితే people committed any sin, ప్రజలు ఎప్పుడైనా పాపం they used to చేసినట్లయితే take one bull or one goat and go and offer it on the altar and then say, God, forgive my sins. ఒక ఎద్దును కానీ లేకపోతే దేనైనా తీసుకుని ఒక జంతువును ఆ బలిపీఠం మీద బలి అర్పించి నా పాపాలకు పరిహారం చేయని That's how అడిగేవారు. people got the forgiveness of their sins. వారి పాపాలకు క్షమాపణ అలా వారు But what పొందుకునేవారు. happened? That was only a temporary deliverance. కానీ కేవలం ఆ తాత్కాలికమైన విడుదల So మాత్రమే. God looked at the people కాబట్టి దేవుడు and ప్రజల said, వైపు this does not చూశాడు. work out for you. ఇది మీ కొరకు పని I need to give you చేయట్లేదు. something which is much more permanent. ఇది నిత్యత్వం లేక శాశ్వతంగా ఉండేది What is మీకు that? ఇవ్వాలి. I'm ఏంటిది? going to give you the blood of my only begotten son. నా Jesus. ఏకైక అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు యొక్క రక్తాన్ని మీకు ఇవ్వబోతున్నాను అని Say aloud, చెప్పాడు. hallelujah. బిగ్గరగా హల్లెలూయా When you చెప్దాం. claim the blood of Jesus, యేసు ప్రభు రక్తాన్ని నువ్వు when you apply the blood ఒప్పుకున్నట్లయితే of Jesus, యేసు ప్రభు రక్తాన్ని not only will నువ్వు He forgive you of your sins, నీ జీవితంలో He అన్వయించినట్లయితే also నీ give you పాపాలు the wonderful క్షమించబడ్డం gift of మాత్రమే కాదు, salvation. ఆయన అద్భుతమైన రక్షణ అనే బహుమానాన్ని కూడా నీకు Shout అనుగ్రహిస్తాడు. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా So today as చెప్దాం. God's children, ఈరోజు దేవుని you బిడ్డలుగా must know your God loves you so much. నువ్వు తెలుసుకోవాలి, నీ దేవుడు నిన్ను ఎంతో That is why He ప్రేమిస్తున్నాడు. gave His only begotten Son Jesus. అందుకని ఆయన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువుని నీకు ఇచ్చాడు. We find a wonderful verse in John 3:16. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ For వాక్యంలో God అద్భుతమైన so వాక్యం loved మనం this చూస్తాం. world so much. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. I love that word so much. ఎంతో అనే మాట నాకు ఇష్టం. That He gave His only begotten Son Jesus. ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు Hallelujah. అనుగ్రహించాడు. If God didn't love you and me so much, దేవుడు నిన్ను నన్ను ఎంతో ఎక్కువగా He wouldn't ప్రేమించకపోతే have given His best gift of His only Son, Jesus. ఆయన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువుని మనకు ఆయన ఇచ్చేవారు Say కాదేమో. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. It shows the sacrificial heart of our God. అది మన దేవుని యొక్క త్యాగపూరితమైన హృదయాన్ని He loves you చూపిస్తుంది. so much ఆయన నిన్ను ఎంతో that He ప్రేమిస్తున్నాడు. gave His only begotten Son Jesus to die on the cross of Calvary for you. ఆయన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించడానికి నీ కొరకు ఆయన Why did He give సమర్పించాడు. His Son Jesus? ఎందుకు ఆయన ఇచ్చాడు ఆయన కుమారుడైన So that the యేసయ్యను? devil will not have any power to condemn you anymore. నిన్నే మాత్రము అపవాది ఇంకా శిక్షించకుండా ఉండడానికి. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా Whenever you చెప్దాం. claim the blood of Jesus, యేసు రక్తాన్ని నువ్వు Whenever you ఎప్పుడైతే plead the blood of ఒప్పుకుంటావు, Jesus, యేసు ప్రభు రక్తం the కొరకు ఎప్పుడైతే devil నువ్వు loses his ప్రార్థనపడతావు, battle over your life. నీ జీవితం మీద అపవాది వాడి పోరాటాన్ని Say కోల్పోతాడు. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా There's a చెప్దాం. verse in the book of Revelation. ప్రకటన గ్రంథంలో They ఒక వచనం ఉంది. overcome the devil by the blood of the Lamb, వారు సాతాన్ని జయించారు ఈ గొర్రెపిల్ల by రక్తం the ద్వారా, word of their testimony. తామిచ్చిన సాక్ష్యము ద్వారా. Today the blood of Jesus is very, very ఈ powerful. రోజు యేసు ప్రభు రక్తం చాలా Whenever you శక్తివంతమైనది. feel guilty in your ఈ life, జీవితంలో ఎప్పుడైతే అపరాధభావం kneel down and వస్తుందో, say, victory in the blood of Jesus. మోకరించి చెప్పండి, Victory in యేసు the blood of రక్తంలో Jesus. యేసు రక్తంలో As you జయమని. plead for the blood of Jesus, యేసు రక్తాన్ని నువ్వు wherever the devil is trying to condemn you, అపవాది నిన్ను ఎక్కడైతే that spirit of శిక్షిస్తుందో, condemnation will leave your life and go through the blood of Jesus. యేసు రక్తం ద్వారా శిక్షించే ఆత్మ నీ
నీ జీవితంలో నుంచి Lift వెళ్ళిపోతుంది. your hand and say aloud, చేతుల hallelujah. పైకి తిరిగిరగా So we హల్లెలూయా look చెప్పు. and see God's sacrificial heart. ఇక్కడ దేవుని యొక్క త్యాగపూరితమైన హృదయాన్ని చూస్తూ So ఉన్నాం. what does it mean? దాని అర్థం It's ఏంటి? a privilege for us as God's children దేవుని బిడ్డలుగా ఇది మన ఆధిక్యత. tap into the sacrifice of our God. మన దేవుని యొక్క త్యాగంలోనికి మనం The చేరడం. word of God says in Romans chapter 8 verse 32, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ He వాక్యం who did not తెలియజేస్తుంది. spare his own son, ఆయన తన అద్వితీయ కుమారుని but అనుగ్రహించుటకు he gave వెనుదీయలేదు. up for us all. మనందరి కొరకు ఆయన అనుగ్రహించాడు. Hallelujah. హల్లెలూయా. Jesus did not die only for one group of people. ఒక సమూహం ప్రజల సమూహం He didn't die కొరకు only యేసు for the ప్రభు Jews. చనిపోలేదు. యూదుల కొరకు He మాత్రమే ఆయన died for చనిపోలేదు. everyone in this ఈ world. లోకంలోని ప్రతి ఒక్కరి కొరకు ఆయన చనిపోయారు. Say aloud, hallelujah. ఇక్కడగా హల్లెలూయా It చెప్తాం. says God so loved the world. అది తెలియజేస్తుంది వాక్యం. And he దేవుడు gave his లోకమును only ఎంతో begotten son, ప్రేమించాడు. Jesus. ఆయన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. Whosoever believes on him ఆయన యందు విశ్వసించిన not ప్రతి ఒక్కరు perish, వారు will have నశించకూడదు, everlasting life. నిత్య జీవము కలిగి ఉండాలి So అని Jesus తెలియజేస్తున్నాడు. died for the sins of this whole world, ఈ లోకమంతటి పాపముల కొరకు యేసయ్య so చనిపోయాడు. that we could have divine justification before God. దేవుని ఎదుట దైవికమైన సమర్థత You మనం know, కలిగి God ఉండడానికి. was very angry when he found his people sinning. ఆయన ప్రజలు పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఎంతో But కోపంగా whenever the people కోపగించుకున్నాడు. took the blood of Jesus, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు రక్తాన్ని God's ప్రజలు తీసుకున్నారు, mercies came upon God. దేవుని యొక్క కనికరం ప్రజల మీద God's వచ్చింది. mercies were flowing upon his people when we plead for the blood of Jesus. యేసు రక్తం కొరకు ప్రాధేయపడినప్పుడు దేవుని యొక్క కనికరము ప్రజల మీద We ప్రవహించింది. find in Romans chapter 5, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం verse చూస్తాం. 9, 9వ వాక్యంలో Romans chapter 5 verse 9, రోమీయులకు రాసిన పత్రిక much 5వ more అధ్యాయం than 9వ being వాక్యం. justified by his blood, we shall be saved from wrath through him. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. See, much more than being justified by his blood, ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాము. we shall be saved from wrath through Jesus. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఉగ్రత నుండి మనం See, రక్షించబడతాము. if Jesus didn't die on the cross of Calvary, యేసు ప్రభు కల్వరి శిలువపై we were all మరణించకపోతే destined for destruction. మనమందరం కూడా నాశనానికే But thank God, నిర్ణయించబడ్డాము. because of the blood of కానీ Jesus, దేవునికి వందనాలు, యేసు God రక్తం took ద్వారా away the spirit of condemnation from our life. దేవుడు ఈ యొక్క శిక్షా విధిని Took మన away the spirit జీవితంలో of destruction from our తొలగించాడు. life. మన జీవితంలో నుంచి నాశనాన్ని He was the తొలగించాడు. wonderful gift of salvation, రక్షణాన్ని అద్భుతమైన బహుమానాన్ని ఆయన and He ఇచ్చాడు. justified us through the blood of Jesus. యేసు రక్తం ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. Say aloud, నిజంగా hallelujah. హల్లెలూయా So as చెప్తాను. God's children, కాబట్టి దేవుని it's బిడ్డలుగా a privilege for you and me to plead for the blood of Jesus in our lives. మన జీవితాల్లో యేసు ప్రభు రక్తం కొరకు ప్రాధేయపడడం అది మన ఆధిక్యత And there are అయింది. so many blessings we get when we plead for the blood of Jesus. యేసు రక్తం కొరకు మనం ప్రాధేయపడినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. So we need to understand కాబట్టి మనం అర్థం that God చేసుకోవాలి. wants to give us everything for us. మన కొరకు దేవుడు సమస్తము ఇవ్వాలని I told you whether కోరుకుంటున్నప్పుడు you want spiritual blessing, నీకు నేను చెప్పినట్లుగా నీకు ఆత్మీయమైన Physical ఆశీర్వాదం blessing, కావాలన్నా, భౌతికమైన financial ఆశీర్వాదం blessing, కావాలన్నా, you ఆర్థికమైన name it, ఆశీర్వాదం God కావాలన్నా has everything for you. పేరు పెట్టి చెప్పు, దేవుని యొక్క సమస్తము Only ఉంది. thing, there are certain conditions for us as God's children. దేవుని బిడ్డలుగా మనకు కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు మాత్రం ఉన్నాయి. Today you find when you go to any shopping mall, ఈ రోజు ఏదైనా షాపింగ్ మాల్ కి they వెళ్ళినప్పుడు say buy one get one free. వారు చెప్తారు ఒకటి కొంటే ఒకటి ఉచితం And అని. all get excited, oh boy, buy one get one free. అందరూ ఉత్సాహంగా ఒకటి కొంటే ఒకటి ఉచితం Slowly look అనుకుంటారు. at that line, you'll see one small star will be there. నెమ్మదిగా అక్కడ చూసినట్లయితే ఒక చిన్న స్టార్ గుర్తు, నక్షత్రం గుర్తు వేసి What is ఉంటుంది. that? Terms and conditions apply. అక్కడ నియమ నిబంధనలు లేక షరతులు వర్తిస్తాయని రాసి ఉంటుంది. So also God's promise అలాగే దేవుని వాగ్దానం కూడా is conditional. అది షరతులు లేక He's ready నిబంధనలతో to give ఉంటుంది. you His promise. ఆయన వాగ్దానం ఇవ్వడానికి He's ఆయన ready to give సిద్ధంగా you His ఉన్నాడు. blessing. ఆయన ఆశీర్వాదం But ఇవ్వడానికి there are సిద్ధంగా some ఉన్నాడు. conditions. కానీ అక్కడ కొన్ని నిబంధనలు Like ఉన్నాయి. Jesus saying in Matthew chapter 7, మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో యేసు Verse ప్రభు 9 to verse మాట్లాడుతున్నారు. 9 నుంచి 11 it says, వాక్యాలు. how much more shall your Father which is in heaven give good things to them that ask Him. తండ్రి ఆయన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా మరి మంచి ఈవులు నేను కదా అంటూ ఉన్నారు. How much more will your Father in heaven give good things to those who ask Him? ఆయన అడుగు వారికి మరి నిశ్చయముగా ఆయన మంచి ఈవులు ఇస్తారు So అంటున్నారు. God wants to give us the finest blessing when we ask Him.
దేవుణ్ణి మనం అడిగినప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఆయన ఇవ్వాలని That's కోరుకుంటూ why ఉన్నాడు. today we must not remain silent. అందుకని ఈ రోజు మనం మౌనంగా ఉండకూడదు. Hallelujah. Hallelujah. Sky is the limit for us. మనకు ఆకాశమే సరిహద్దు అయి ఉండాలి. Hallelujah. Hallelujah. I'm telling Pratibha on Sunday. ప్రతిభతో She's doing ఆదివారం a mug చెప్తున్నాను. printing business right now. ఇప్పుడు మగ్ ప్రింటింగ్ బిజినెస్ She చేస్తున్న don't have వ్యాపారం. to stop with that. ఆమెతోనే And she keeps on asking God, I want to have printing business, Lord. నేను ప్రింటింగ్ వ్యాపారం కలిగి I want to have more than 100 employees, Lord. 100 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ మంది Will God say, ఉండాలనుకుంటున్నాను. Pratibha, you're asking too much, don't ask me? దేవుడు అంటాడా ప్రతిభ నువ్వు చాలా ఎక్కువ అడుగుతున్నావు అడగ No. లేదండి. He said, you can ask me. ఆయన అంటున్నాడు నువ్వు అడగొచ్చు, I will give you. నేను నీకు ఇస్తాను. Hallelujah. Hallelujah. Only problem is we are limiting ourselves. ఇక్కడ సమస్య ఏంటంటే కేవలం We మనల్ని are మనం not పరిమితి asking God చేసుకుంటున్నాం. every day through prayer. ప్రార్థన ద్వారా ప్రతిరోజు మనం దేవుణ్ణి Today అడగట్లేదు. many Christians find it difficult to pray. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు ఇది I కష్టంగా want ఉంది to tell ప్రార్థించడం. you, the more you pray, నేను చెప్పాలనుకున్నా నువ్వు ఎంత you ఎక్కువగా will see ప్రార్థిస్తావు the level of your blessings changing every నీ day. యొక్క ఆశీర్వాదపు స్థాయి ప్రతిరోజు మారడం నువ్వు చూస్తావు. To believe it, say aloud, hallelujah. మొదలెట్లయితే బిగ్గరగా Because you are హల్లెలూయా. not praying, you are still in the same level. నువ్వు ప్రార్థించకపోవడం వలన నువ్వు But అదే if you స్థితిలో start ఉన్నావు. praying, కానీ నువ్వు ప్రార్థించడం God will ప్రారంభిస్తే keep adding blessing after blessing upon your life. నీ జీవితం మీద దేవుడు ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం ఆయన ఇస్తూనే Today ఉంటాడు. I don't want to remain silent. ఈ రోజు నేను మౌనంగా ఉండాలని I కోరుకోవట్లేదు. know I'm getting on in age, నాకు తెలుసు నా వయసు but I అయిపోతుంది. refuse to lose my enthusiasm in my God. నా దేవుని యందు నా ఉత్సాహాన్ని కోల్పోవడానికి నేను Hallelujah. నిరాకరిస్తున్నాను. Today I'm హల్లెలూయా. having a competition between both my sons. ఈ రోజు నా ఇద్దరు కుమారులతో నాకు పోటీ ఉందండి. Both those fellows are much more better than me. నా ఇద్దరు పిల్లలు కూడా ఇద్దరు కుమారులు But I నాకంటే refuse మంచిగా to, I శ్రేష్టంగా refuse ఉన్నారు. to be down. కానీ నేను క్రింది స్థాయిలో ఉండడానికి Every day I keep నిరాకరిస్తున్నాను. pumping myself. ప్రతిరోజు నన్ను నేను ముందుకు నెట్టుకుంటూ I want ఉన్నాను. to be better than them. వారికంటే I want to be శ్రేష్టంగా better than ఉండాలి. them. వారికంటే శ్రేష్టంగా ఉండాలి. Hallelujah. If you హల్లెలూయా. keep on saying you want to be better than them, వారికంటే శ్రేష్టంగా ఉండాలని నువ్వు చెప్తూ and if you ఉంటే keep connecting with God through prayer, ప్రార్థన ద్వారా దేవునితో అనుసంధానంలో God will ఉన్నట్లయితే surely make you better than others. దేవుడు ఖచ్చితంగా ఇతరుల కంటే శ్రేష్టంగా నిన్ను Believe it, చేస్తాడు. lift your hand and shout aloud, hallelujah. నమ్మినట్లయితే బిగ్గరగా So God's children never stop connecting with God through prayer. ప్రార్థన ద్వారా దేవునితో అనుసంధానంలో ఉండటం దేవుని He బిడ్డలకు says, ఎంతో ask and you ప్రార్థన. will receive. ఆయన అంటున్నాడు అడుగుడి మీకు ఇయ్యబడును అని, Seek and you will find. వెదకుడి మీకు దొరుకును అని, Knock and the door will be open. తట్టుడి మీకు తలుపు So తెరవబడుతుంది today అంటున్నాడు. your job is to keep asking. ఈ రోజు నీ పని ఏంటంటే అడుగుతూ ఉండటం. God's job is to keep releasing. దేవుని యొక్క పని ఆయన విడుదల చేయడం. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా But as I చెప్పండి. told you, when you ask God, నేను చెప్పినట్లుగా నువ్వు దేవుణ్ణి He అడిగినప్పుడు will మీరు give certain conditions. ఆయన కొన్ని నిబంధనలు ఇస్తాడు, That's what we నియమాలు. find in the book of Deuteronomy, ద్వితీయోపదేశకాండంలో అదే మనం చూస్తాము. chapter 28, 28వ అధ్యాయం and verse 13 and verse 14. 13-14 వాక్యాల్లో The last part చూస్తే says, each of these blessings depend on you not turning aside in any way from the laws I have given you. నేను నీకు ఇచ్చిన ఈ ఆజ్ఞల్లో నుంచి కుడివైపుకి కానీ ఎడం వైపుకి కానీ తిరగకూడదు అని చెప్తున్నారు. See, each of these blessings ఈ ఆశీర్వాదాలన్నీ కూడా depends on you not turning aside from God. దేవుని యొద్ద నుంచి నువ్వు తిరగకపోవడం వలన దాని మీద ఆధారపడి ఉంటాయని Today as God's చెప్తున్నాడు. children, ఈ రోజు దేవుని బిడ్డలుగా God wants to bless us. దేవుడు మనల్ని He doesn't ఆశీర్వదించాలని want us to కోరుకుంటున్నాడు. turn aside from falling after Jesus. యేసు ప్రభువుని వెంబడించడంలో ఏ మాత్రం కూడా మనం Today you find some తొలగిపోకూడదు. Christians, once they get the blessing of God, ఈ రోజు కొంతమంది క్రైస్తవులు మనం చూస్తాం దేవుని ఆశీర్వాదం రాగానే వారు ఏం they will చేస్తారు? turn away from God. దేవుని యొద్ద నుంచి వారు Now తొలగిపోతుంటారు. I'm too busy, pastor. ఇప్పుడు నేను చాలా తీరిక Why you now came to లేకున్నాను church? పాస్టర్. I'm busy, pastor. ఎందుకు సంఘానికి రాలేదు? నేను తీరిక Why you're not లేకున్నాను. praying? I'm too busy, pastor. ఎందుకు ప్రార్థించట్లేదంటే See, నేను చాలా తీరిక If you're satisfied లేకున్నాను. with one miracle and turning away from God, ఒక అద్భుతంతో నువ్వు సంతృప్తి పడి దేవుని it's యొద్ద not నుంచి good at all. మరలుతుంటే God has ఇది ఎంత- many more miracles for you. ఇది మంచిది కాదు. దేవుని యొద్ద మరనేకమైన But what does అద్భుతాలు God say? ఉన్నాయి. దేవుడు ఏం I want to give you చెప్తున్నాడు? many more blessings. మరనేకమైన ఆశీర్వాదాలు నేను నీకు But for you to get ఇవ్వాలి. those blessings, నీవు ఆశీర్వాదాలు పొందుకోవడానికి what should you do? నువ్వేం చేయాలి? Don't turn aside from following after Jesus. దేవుణ్ణి వెంబడించడం మానుకోవద్దు అంటున్నారండి. Say aloud, బిగ్గరగా hallelujah. హల్లెలూయా చెప్తాం. Me and my family, we have taken a decision. నేను నా
కుటుంబం ఒక నిర్ణయం తీసుకున్నాం. Even if the whole world leaves us and goes, ఈ లోకమంతా మమ్మల్ని విడిచి we వెళ్ళిపోయినా will still continue to follow after Jesus. యేసు ప్రభుని వెంబడించడం మేము ఇంకనూ Say కొనసాగిస్తాం. aloud, hallelujah. Because He's been so good to us. ఎందుకంటే ఇది చాలా మంచిగా That ఉంది we don't మాకు. want to leave Him for 1 second in our life. మా జీవితాల్లో ఆయన ఎంత మంచివాడిగా ఉన్నాడంటే ఒక సెకను I కూడా ఆయన believe that must be విడిచిపెట్టాలి. your testimony also. నేను కోరుకుంటున్నాను మీ సాక్ష్యం Even కూడా if అయి your best ఉండాలి. friend comes and asks you to leave Jesus, say, sorry, my friend. మీ మంచి స్నేహితుడు వచ్చి యేసు ప్రభుని I విడిచిపెట్టమని కోరుతా. want too far with my Jesus. దయచేసి నన్ను క్షమించి యేసు ప్రభుతో I నేను cannot చాలా దూరం turn back from my వెళ్ళాలనుకుంటున్నాను. Jesus. నేను యేసు ప్రభు విషయంలో Say వెనుదిరగాలనుకోవట్లేదు. aloud, hallelujah. దగ్గరగా The hallelujah more you చెప్తున్నా. follow after ఎంత Jesus, ఎక్కువగా నువ్వు యేసు ప్రభువుని the వెంబడిస్తావు more and more you'll see the blessings of God flowing upon your అంత life. ఎక్కువగా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో ప్రవహించడం Today Jesus చూస్తావు. wants to bless ఈ us. రోజు యేసు ప్రభు మనల్ని ఆశీర్వదించాలని Right now in కోరుకుంటున్నాను. these end time ఈ days, క్షణమందు ఎంత you must దినాలు be the most blessed person on this earth. ఈ భూమి మీద నువ్వు అత్యంత ఆశీర్వదించబడిన Until you get to వ్యక్తిగా ఉన్నావు. heaven, నువ్వు పరలోకానికి వెళ్ళేంత The వరకు heart's cry must be, Lord నీ Jesus, హృదయ ఆక్రందన I యేసు want to ప్రభువా follow after you, నిన్ను Lord. వెంబడించాలనుకుంటున్నాను No ప్రభువా. turning back, Lord. వెనుదిరిగేది లేదు We ప్రభువా. find one verse in the book of Luke, లూకా శుభవార్తలో Luke మనం chapter ఒక 5 చూస్తాం. 5వ and verse అధ్యాయం 10 and 11. 10-11 When వాక్యాలు. Jesus did a great miracle for Peter, పేతురు కొరకు యేసు ప్రభు గొప్ప అద్భుతం the చేసినప్పుడు nets were overflowing with fishes. వారి యొక్క దోణులు The చేపలతో boat was పొంగి overflowing పొర్లుతున్నాయి. with fishes. వారి యొక్క పడవలు చేపలతో పొంగి Someone పొర్లుతున్నాయి. read that verse, Pratibha, read that verse 10 and 11. 10-11 లూకా Luke శుభవార్త 5. 5వ అధ్యాయము. Luke 5 verse 10 and 11. లూకా శుభవార్త 5వ అధ్యాయము 10-11 వాక్యాలు. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. Next verse. వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. See, they left their nets వారి యొక్క వలలు విడిచిపెట్టారు. and they followed after Jesus. వారు యేసు ప్రభువును వెంబడించారు. Hallelujah. హల్లెలూయా. Look at those nets full of fishes. ఆ యొక్క వలలను చూస్తే చేపలు But నిండుగా they ఉన్నాయి. realize కానీ వారు అర్థం those చేసుకున్నారు fishes can disappear. వారి యొక్క చేపలు అదృశ్యం But if I అయిపోగలవు. follow after Jesus, కానీ యేసు ప్రభువును He is our వెంబడిస్తే magnet. ఆయన మన యొక్క He is going to అయస్కాంతం. give us fish not for one day, ఆయన ఒక్క రోజుకు మాత్రమే చేపలు many ఇవ్వడు. days in our lives. మన జీవితాల్లో అనేక దినములు కానిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Tonight let's stand up to our feet. ఈ రాత్రి లేచి నిలబడదాం. Hallelujah. We're going to sing that chorus. I have decided to follow